హలో గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. కన్ఫర్మ్ చేయాలి ఎవ్రీవన్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. అందరూ కూడా నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా చెప్పాలండి. ఓకే, సి గైస్, మనకి మొన్నటి సెషన్లో P2Pకి సంబంధించిన డెమో క్లాస్ అయింది, అవునా కదా? P2P డెమో క్లాస్ అయింది. సో ఈరోజు సెషన్ నుంచి మనకి ఫస్ట్ సెషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. SAPలో మనకి P2P ప్రాసెస్ గురించి మనం ఈరోజు సెషన్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఇది ఫస్ట్ క్లాస్ కింద లెక్క అనమాట. మీకు మొన్నటి సెషన్లో మనకి సిలబస్ ఏంటి, అలాగే P2P డ్యూరేషన్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. సో ఈరోజు సెషన్లో మనకి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సో P2P ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో మనకి SAP P2P ప్రాసెస్ని మనం P2P సైకిల్ అని కూడా అంటారు. ఏమంటారు? P2P సైకిల్. సో మనకి P2P సైకిల్ అన్నా P2P ప్రాసెస్ అన్నా ఒకటే, ఓకేనా? సో మనకి అసలు SAPలో మనకి P2P సైకిల్ అనేది ఎలా ఉంటుంది అండ్ దాని గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు సెషన్లో మనకి ఇందులో మనకి ఫైనాన్స్ ఎంట్రీస్ ఎక్కడ వస్తాయి అంటే ఏంటి, P2Pలో మనకి SAP FI ఏరియాస్ ఏంటి, SAP MM ఏరియాస్ ఏంటి, సో అనేది మనం ఈరోజు సెషన్లో క్లియర్ కట్గా నేర్చుకుందాం. అండ్ ఈ P2P అయిపోయిన తర్వాత సో మీకు ఒక నోట్స్ ఇస్తాను. మీరు ఆ నోట్స్ ప్రిపేర్ అయితే P2Pలో నుంచి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారనమాట. అండ్ 100% రేపొద్దున్న ఏదైనా ఒక కంపెనీలోకి ఒక P2P అనలిస్ట్ కింద జూనియర్ అనలిస్టు లేదా సీనియర్ అనలిస్టు లేదా ఒక అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ కింద వెళ్తారు కదా. సో వెళ్ళినప్పుడు మనకి P2P మీద అడుగుతూ ఉంటారు, టెల్ మీ అబౌట్ ద P2P ప్రాసెస్. సో మీ కంపెనీలో ఉండే P2P ప్రాసెస్ గురించి చెప్పండి, ఓకే? ఆర్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యూ హ్యాండిల్ ఇన్ యువర్ ప్రీవియస్ ఆర్ కరెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు P2P ఏరియాస్. ఇలా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మనం ఈరోజు సెషన్లో మనం P2P గురించి మనం ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. ఇదే ఫస్ట్ సెషన్ మనకి. అర్థమైందా అందరికీ కూడా? ఓకే, సో మనకి P2P అంటే ఏం చెప్పుకున్నామండి మొన్న క్లాస్లో? P2P అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రొక్యూర్ టు పే ఆర్ పర్చేస్ టు పే. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను రిమైండ్ చేసి చెప్తున్నాను. ఓన్లీ MNC కంపెనీస్లో మాత్రమే, BPO KPOస్లో మాత్రమే P2P R2R OTC అని ఉంటాయి. అదే మీరు ఏదైనా డొమెస్టిక్ కంపెనీకి వెళ్ళారనుకోండి, డొమెస్టిక్ కంపెనీస్ అంటే తెలుసు కదా, లోకల్ కంపెనీస్. సో లోకల్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇలా ఉంటాయి, అందులో ఇలా రోల్స్ ఉండవు. P2P అంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ వేరే రోలు, OTC ఆర్డర్ టు క్యాష్ వేరే, R2R రికార్డ్ టు రిపోర్ట్ వేరే ఉండవు. అన్నీ కలిపి ఒకటే అకౌంటెంట్ అంటారు. ఏంటిదండి? అన్ని ఏరియాస్ కలిపి ఉంటాయి అక్కడ. అంటే ఏంటి, అకౌంటెంట్ కింద లోకల్ జూనియర్గా కంపెనీస్లో వెళ్ళినప్పుడు లోకల్ కంపెనీస్లో మీకు అన్నీ కలిపి ఒకటే అకౌంటెంట్ అంటారు అంతే, లేదా సీనియర్ అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అదే జీరో ఎక్స్పీరియన్స్ అంటే జూనియర్ అకౌంటెంట్. బట్ MNCస్లో మరి అలా ఉండదు. MNCస్లో దేనికి దానికి సీగ్రిగేషన్. ప్రొక్యూర్మెంట్ P2Pకి ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్ టు పే అంటే ప్రొక్యూర్మెంట్ నుంచి అంటే ఒక మెటీరియల్ కొన్న దగ్గర నుంచి వెండార్ ఇన్వాయిస్ ఇచ్చి వాడి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్. సో ఇది సెపరేట్ టీం. దాంట్లోనే మళ్ళీ పేమెంట్స్కి సెపరేట్ టీము, దాంట్లో మళ్ళీ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసేది సెపరేట్ టీం, దాంట్లో ఇన్వెంటరీ మేనేజర్ సెపరేట్ టీం. దాంట్లో P2Pలో దగ్గర 50 నుంచి 100 మంది పనిచేస్తారు కంపెనీస్లో, వరల్డ్ వైడ్, ఇండియా కానీ అదర్ రీజియన్స్ కానీ.
R2Rకి 100 మంది, ఓటీసీకి 50 నుంచి 60 100 మందిలో పనిచేస్తూ ఉంటారు. ఇంతమంది కావాల్సి వస్తుంది. అదే మనం ఒక చిన్న డొమెస్టిక్ కంపెనీ తీసుకుంటే ఒక 100 కోట్లు 200 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అకౌంటెంట్స్, వాళ్ళు చూసుకుంటారు మొత్తం. బట్ ఇక్కడ అలా కాదు ఎంఎన్సీస్లో. కాబట్టి మీరు సీనియర్ అకౌంటెంట్ జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. మొత్తం 3 కోర్సులు నేర్చుకోవాలి. లేదు నాకు ఎంఎన్సీస్లో జాబ్ కావాలి అనుకుంటే నైట్ షిఫ్ట్స్ కంపల్సరీగా ఉంటాయి. బీపీఓస్లో, కేపీఓస్లో మార్నింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, షిఫ్ట్ వైజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు ఇలాంటి P2P అంటే ఏంటి, ఓటీసీ అంటే ఏంటి, R2R అంటే ఏంటో తగులుతాయి. అదే నార్మల్గా మీకు డొమెస్టిక్ కంపెనీస్లో ఇలా సీగ్రిగేషన్ లేదు, అన్నీ చేయాల్సిందే. అంటే పోస్టింగ్ నుంచి, జిఎల్ పోస్టింగ్ నుంచి, అంటే ఫైనాన్స్ ఎంట్రీ పోస్ట్ చేసే దగ్గర నుంచి ఓకే, అలాగే చివరి రిపోర్టింగ్ వరకు A to Z, పేమెంట్స్ అయినా, ఇన్వాయిస్ అయినా, కస్టమర్ ఇన్వాయిస్ అయినా, కస్టమర్ పేమెంట్ అయినా, వెండార్ ఇన్వాయిస్ అయినా, వెండార్ పేమెంట్ అయినా, జిఎల్ రిలేటెడ్ అయినా, ఏదైనా సో అకౌంటెంటే అంటారు. అదే ఎంఎన్సీస్లో అయితే దానికి సీగ్రిగేషన్ ఉంది, వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అన్ని ఏరియాస్ మీకు ఎవరు P2Pలో చాలా ఏరియాస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అని, అకౌంట్స్ పేయబుల్స్ అని, అకౌంట్ రిసీవబుల్స్ అని, ఓకేనా. సో అకౌంట్స్ పేయబుల్స్ అని, అకౌంట్ రిసీవబుల్స్ అని, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అని. సో మళ్ళా అంటే అకౌంట్ రిసీవబుల్స్ వచ్చేప్పటికి P2Pలో రాదు, అకౌంట్స్ పేయబుల్ వస్తుంది. సో అలాగే మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని, ఆర్డర్ మేనేజ్మెంట్ అని, పర్చేజ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అంతా ఇవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. పేమెంట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఒకళ్ళు, పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్ రియల్ టైంలో ఉంటాయి ఎంఎన్సీస్లో. సో యాజ్ మిమ్మల్ని పేమెంట్లో వేయచ్చు, లేదా పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయమనొచ్చు, లేదా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయమనొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ P2P అనేది చాలా బిగ్ ప్రాసెస్ మనకి ఎంఎన్సీస్లో. సో అందుకే దగ్గర ఒక 50 నుంచి ఒక 100 మంది టీం కావాలి మీకు. ఒక పేమెంట్లకే 10 మంది పైనే ఉంటారు. పేమెంట్స్కే ఒక పేమెంట్స్ టీం హ్యాండిల్ చేయడానికి 10 మంది ఉంటారు. ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఉంటారు. ఇట్లా మనకి అంటే ఏంటి, ఒక ఏరియా నుంచి ఆపరేషన్స్ జరగవు ఎంఎన్సీస్లో. మల్టిపుల్ రీజియన్స్ నుంచి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ నీదైతే వేరే వాళ్ళు ఇంకో షిఫ్ట్, యూకే షిఫ్ట్, యూఎస్ షిఫ్ట్, వేరే అక్కడి నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు. దీని మీద వరల్డ్ వైడ్ జరుగుతూ ఉంటాయి పోస్టింగ్స్ అన్నీ కూడా, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి మనం చెప్పేది ఇంటర్నేషనల్ ప్రాసెస్, మనం చెప్పే క్లాసెస్ అన్నీ ఇంటర్నేషనల్ ప్రాసెస్. అంటే సో డొమెస్టిక్కి అప్లై అవుతుంది, ఇంటర్నేషనల్. రికమెండెడ్ టు ఎంఎన్సీ జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకి మన ట్రైనింగ్ అనేది సెట్ అవుతుంది బాగా. అర్థమైందా? సో అలాగే మనకి ఈరోజు సెషన్లో మనకి P2P సైకిల్, సో దాన్నే మనం P2P ప్రాసెస్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అని కూడా అంటూ ఉంటారు. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో P2P డెమో అయిపోయింది. సో ఈ రోజు నుంచే మనకి ఫస్ట్ క్లాస్ అనమాట. ఓకే, సో P2Pలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో అంటే ఏంటి, ఒక ఫినిష్ ప్రోడక్ట్ కంపెనీ తయారు చేయాలి అంటే ఏమేం కాంపోనెంట్స్ కావాలి, ఎంత కాంపోనెంట్స్ కావాలి, ఏ టైం లోపల కావాలి అనేది ప్లానింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, మంది ఒక కంప్యూటర్స్ తయారు చేస్తాం అనుకోండి, ఎలక్ట్రానిక్ డివైస్. దానికి కాంపోనెంట్స్ ఏముంటాయి, ఒక కంప్యూటర్ కాంపోనెంట్స్ ఏముంటాయి, CPU, కీబోర్డ్, మదర్ బోర్డ్, ఇవన్నీ ఉంటాయి కదా కాంపోనెంట్స్. ఒక 500 రిక్వైర్మెంట్ వచ్చినాయి మనకి బయట నుంచి ఒక 500 కంప్యూటర్స్ కావాలని రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఎన్ని CPUలు, ఎన్ని మదర్ బోర్డులు, ఎన్ని కీబోర్డ్స్, ఎన్ని మౌస్లు మనకు కావాలి. ఒక 500 ఫినిష్ ప్రోడక్ట్స్ మనం కస్టమర్కి డెలివర్ చేయాలి అంటే అనేది ఏంటిది, మనకి ఎన్ని కాంపోనెంట్స్ అంటే ఈ కాంపోనెంట్స్ అన్ని కలిపితేనే ఏమవుతుంది, ఒక ఫినిష్ ప్రోడక్ట్ అవుతుంది.
కాబట్టి ఎన్ని కాంపోనెంట్స్ కలిపితే ఒక ఫినిష్ ప్రోడక్ట్ అవుతుంది అనేది ఫస్ట్ నీకు తెలియాలి. కాబట్టి ఈ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉండొచ్చు, మన దగ్గర ఉండకపోవచ్చు. కొన్ని బయట నుంచి కూడా పర్చేజ్ చేస్తాం. ఓవరాల్గా మనకి ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏం చెప్తుందంటే, సో ఒక ఫినిష్ ప్రోడక్ట్ కావడానికి ఎన్ని క్వాంటిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఏ టైంలో కావాలి, ఎప్పటి లోపల మనం డెలివర్ చేయాలి. అలాగే మనకి మన దగ్గర ఎంత స్టాక్ అనేది ఉండాలి. స్టాక్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఆర్డర్ చేస్తే లేదు సార్ స్టాక్ లేదు, మళ్ళీ వస్తుంది సంవత్సరం తర్వాత అన్నాం అనుకో, ఉంటాడా? వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయి ఇంకో దారి చూసుకుంటాడు. 10 నిమిషాలు లేట్ అయితేనే కస్టమర్ వెయిట్ చేయలేడు, ఇంకో షాప్ ఎత్తుకుంటాడు. అవునా కాదా? సో కాబట్టి మన దగ్గర సేఫ్టీ స్టాక్ ఎంత ఉండాలి, ఎంత మెయింటైన్ చేయాలి, మనం రీఆర్డర్ లెవెల్ ఎంత మెయింటైన్ చేయాలి అని చెప్పేదే ఈ ఎంఆర్పి. దీన్నే మనం ఏం చెప్తాం? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. పీపీ టీం వాళ్ళు, ఎస్ఏపి ఎంఎం టీం వాళ్ళు కలిసి ప్లానింగ్ చేస్తారు రియల్ టైంలో. సో ఇందులో మనకి పీపీ టీం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సో పీపీ అంటే ఏంటండి? పీపీ ఎస్ఏపి పీపీ టీం. పీపీ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ఎస్ఏపి పీపీ అంటే ఏం చెప్తారండి? సో ఎస్ఏపిలో మనకి పీపీ అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. సో పీపీ టీం వాళ్ళు అలాగే ఎస్ఏపి ఎంఎం టీం వాళ్ళు ఇద్దరు కలిస్తే వచ్చేదే మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. కాబట్టి ఇద్దరు కలిసి చేసుకుంటారు. సో మనకి మెటీరియల్ అనగానే ఎంఎం, ప్లానింగ్ అనగానే పీపీ టీం అనమాట. సో మెటీరియల్ ప్లానింగ్ చేసేది పీపీ అలాగే ఎంఎం. మెటీరియల్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉన్నాయని చెప్పాను నేను. సో జనరల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి కంపెనీలో ఉండే మెటీరియల్స్? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గుడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, వేస్ట్, సర్వీస్ ఈజ్ ఆల్సో మెటీరియల్. ఎస్4హనాలో సర్వీస్ కూడా ఒక మెటీరియలే. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ ఏంటంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్ మనకి జరిగేది ఏంటంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ జరుగుతుంది. తర్వాత మనకి బెస్ట్ వెండార్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. బెస్ట్ వెండార్ సెలెక్షన్. మార్కెట్లో హూ ఈజ్ ద బెస్ట్ వెండార్? మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండార్ ఎవరు? ఇప్పుడు మన మెటీరియల్కి ఇన్ టైంలో మనకి పంపించాలా వద్దా? ఇన్ టైంలో మనకి రావాలి అంటే వాడు గూడ్స్ పంపించాలి. మరి వాడి గూడ్స్ పంపించాలంటే మనం అడిగే స్టాక్ వాడి దగ్గర ఉండాలి, ఆ క్వాలిటీ ఉండాలి. అంత బల్క్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ వాడు మెయింటైన్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వదు. ఆ వెండార్తో మనం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టుకోవాలి, లైసెన్స్. అర్థమైందా? సో కాబట్టి మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండార్ ఎవరు? హూ ప్రొవైడ్ ద రా మెటీరియల్స్. అర్థమైందా? సో ఫస్ట్ ఇనిషియల్లీ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ విల్ హ్యాపెన్. ఆఫ్టర్ దట్ బెస్ట్ వెండార్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. సో మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండార్ ఎవరు అనేది మనం కొటేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? తర్వాత ఏంటో చెప్పండి. సో కొటేషన్ అంటే ఏంటి? ఈచ్ వెండార్ దగ్గర నుంచి కొటేషన్ తీసుకుంటాం మనం. సో మన మార్కెట్లో హూ ఇస్ ద బెస్ట్ వెండార్ అని ఎలా తెలుస్తుంది? మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండార్ వీడియో అని ఎలా తెలుస్తుంది? వాడి దగ్గర నుంచి కొటేషన్ తీసుకుంటే ఆ కొటేషన్ మనం దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో హూ ఇస్ ద బెస్ట్ అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఏంటిదండి? వాటితో మనం అగ్రిమెంట్ పెట్టుకోవాలి. అవుట్లైన్ అగ్రిమెంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవుట్లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 టైప్స్.
కాంట్రాక్ట్ పెట్టుకుంటాం మనం. కాంట్రాక్ట్లో పేమెంట్ టర్మ్స్ రాసుకుంటాం. సో వెండర్కి సంబంధించిన గూడ్స్ ఏ టైంలో పంపించాలి, ఎప్పుడు పంపించాలి, వాడికి ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ ఎప్పుడు చేయాలి, పేమెంట్ మెథడ్స్ ఏంటి, పేమెంట్ మెథడ్ అంటే ఏంటి, చెక్కా, వైరా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఆర్టీజీఎస్సా, ఎలా పేమెంట్ చేస్తాం వెండర్కి, ఆ పేమెంట్ మెథడ్ ఏంటి. అలాగే మనకి పేమెంట్ టర్మ్స్, ఎప్పుడు పేమెంట్ చేయాలి, వెండర్ మనకి ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు, అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పేమెంట్ చేయాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పేమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉంటాయి ఇవన్నీ. ఓకేనా. సో ఇవన్నీ లేకుండా మనం వెంటనే ఏం మాట్లాడకుండా దిగిపోయామనుకో, వాడి టైంకి గూడ్స్ పంపించలేదు అనుకో, నువ్వు టయానికి వాడి పేమెంట్ చేయలేదు అనుకో, ఇద్దరికి ప్రాబ్లమే కదా. నీకు ఇన్ టైంలో ఇప్పుడు నేను స్విగ్గీలో ఆర్డర్ చేశాను, 12 గంటలు రావాలి నాకు గూడ్స్, 12 గంటలు రావాలి నాకు లంచ్ది బిర్యానీ, వాడు ఎప్పుడో 3 గంటలు పంపించాడు, ఉపయోగం ఉందా, చల్లారిపోద్ది ఎంత. 3 గంటలు పంపించాడు, ఉపయోగం ఉందా. రేపు వచ్చిన మెటీరియల్ కూడా వెండర్కి నువ్వు ఆర్డర్ చేస్తే ఈరోజు పంపించమంటే 10 రోజులకు పంపించాడు అనుకో, కస్టమర్ అవుతాడు అప్పుడు దాకా. సో కాబట్టి అన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసుకుంటాం మనం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా రాసుకుంటాం మనం. అలా రాసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఉంటాయి వెండర్తో, అవన్నీ ముందుగానే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అర్థమైందా. సో ఒకవేళ నువ్వు నాకు డబ్బులు కట్టకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి, ఇంట్రెస్ట్ వేసుకుంటా అంటాడు. ఒకవేళ నువ్వు నాకు గూడ్స్ పంపించకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా రాసుకుంటారు అందులో. ఓకే. సో ఫస్ట్ మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అయిపోయింది, బెస్ట్ వెండర్ సెలెక్షన్ అయిపోయింది, అవుట్లైన్ అగ్రిమెంట్ అయిపోయింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ చెప్పాలి. పర్చేజ్ రిక్విజిషన్. సో మనకి పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఒకటి ఉందండి. పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్. మనకి ఇంటర్నల్గా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేమి కావాలని గ్యాదర్ చేసుకొని, ప్రొడక్షన్ నుంచి ఏమేమి డిపార్ట్మెంట్స్ ఏ కావాలి అని గ్యాదర్ చేసుకొని ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవల్ తీసుకోవాలి ఇంటర్నల్గా. సో హూ విల్ అప్రూవ్ దిస్? పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్ అనమాట. సో ఇది ఫైనాన్స్ మేనేజర్ దగ్గర నుంచి మనం అప్రూవల్ అనేది తీసుకోవాలి. అర్థమైంది అందరికీ కూడా. సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది మనకి ఇంటర్నల్ డాక్యుమెంట్, ఫైనాన్స్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ అనేది తీసుకోవాలి. రిక్విజిషన్ అంటే ఇంటర్నల్గా మనం ప్రిపేర్ చేసుకునేది. ఓకే, మనకి ఏ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఏమేమి కావాలి, ఎంత కావాలి, ఈ క్వాంటిటీ అనేది మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఫండ్స్ ఉన్నాయా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి కదా. ఓకే, అవన్నీ ఎవరు చూస్తారు? ఫైనాన్స్ మేనేజర్ చూస్తాడు. కాబట్టి ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్ అవసరం, దాన్ని మనం రిలీజింగ్ అంటాం. పర్చేజ్ రిక్విజిషన్ రిలీజ్ చేస్తారు, రిలీజింగ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంట్ అయితే, పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అనమాట. సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఏంటిది? ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. సో పర్చేజ్ ఆర్డర్లో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కావాలి, సప్లయర్ ఎవరు, ఏ టైంలో మనకి గూడ్స్ పంపించాలి, వాడికి మనకి మధ్య ఉన్న పేమెంట్ టర్మ్స్ ఏంటి, ఏమైనా ట్యాక్స్ అనేది అప్లై చేయాలా, సో డెలివరీ డేట్ ఏంటి, అండ్ ఏ ప్లాంట్లో మనం గూడ్స్ అనేవి వాడు పంపించాలి, ఏ స్టోరేజ్ లొకేషన్కి, ఓకేనా, ఏ మెటీరియల్. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్నీ పర్చేజ్ ఆర్డర్లో ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, నాట్ ఇంటర్నల్. పర్చేజ్ ఆర్డర్ని ఎస్ఏపీలో క్రియేట్ చేసిన తర్వాత ఎవరికి డెలివర్ చేస్తాం? వీ హ్యావ్ టు పుట్ ఫార్వర్డ్ టు వెండర్కి డెలివర్ చేస్తాం. హూ ఈస్ ద వెండర్? హూ ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎవరైతే గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో ఈజ్ కాల్డ్ ఎస్ వెండర్. ఓకేనా.
సో కాబట్టి పర్చేజ్ ఆర్డర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ దట్ వీ నీడ్ టు డెలివర్ టు ద వెండార్. వెండార్ మీన్స్ హూ ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గాట్ ఇట్? కాబట్టి ఈ పర్చేజ్ ఆర్డర్ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఫార్వర్డ్ టు ద వెండార్. ద వెండర్ విల్ సెండ్ ద గూడ్స్ టు ద కంపెనీ. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, నాట్ అన్ ఇంటర్నల్. Purchase requisition is an internal document. Purchase order is external document. Once the purchase requisition has been created, it will be approved by our finance manager. He will check the funds. If funds and everything is okay, then it will move to the purchase order. Purchase order move అవుతుంది. సో పర్చేజ్ ఆర్డర్ ఎక్కడ పంపిస్తాం? వెండార్కి పంపిస్తాం. వెండార్కి పంపిస్తున్నాము అంటే వెండార్ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం నువ్వు ఏమైతే ఆర్డర్ చేస్తున్నావో అవి నీకు డెలివర్ చేయాలి. దాన్ని మనం ఎప్పుడైనా సరే అకౌంట్స్ అనేవి మనకి ఏమొస్తుంది ఏం పోతుంది అన్నదే, అంతేగాని వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అకౌంట్స్ ఉండవు. కంపెనీకి ఏమొస్తుంది, కంపెనీ నుంచి ఏం పోతుంది అదే చూసుకుంటారు అకౌంట్స్ అంటే. వెండర్ ఏం చేసుకున్నాడో మనకు అవసరం లేదు. మనం పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం. వాట్ వీఆర్ రిసీవింగ్? వీఆర్ రిసీవింగ్ ద గూడ్స్. దట్ ఈస్ కాల్డ్ as goods receipt. That is called as goods receipt. పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసి వెండర్కి ఇస్తే మనకి గూడ్స్ రిసిప్ట్ వస్తుంది అనమాట. అంటే మనకి స్టాక్ అనేది వస్తుంది. వీఆర్ రిసీవింగ్ ద స్టాక్ ఫ్రమ్ ది వెండర్. So once we receive the stock price will increase. At the same time quantity will increase. అవునా కదా? మన దగ్గర ఆల్రెడీ 10 స్టాక్ ఉంది, 10 స్టాక్ ఆల్రెడీ ఉంది సిస్టంలో. రా మెటీరియల్ 10 స్టాక్ ఉంది. స్టాక్ ఆర్డర్ చేస్తే స్టాక్ వచ్చింది. 10 స్టాక్ ఆర్డర్ చేస్తే 10 వచ్చింది. అంటే టోటల్ స్టాక్ ఎంత? 10 + 10 ఎంత? 20. 20 స్టాక్ ఆల్రెడీ క్వాంటిటీ ఉంది. మరి ప్రైస్ కూడా పెరుగుతుందా పెరుగుదా? సో వన్స్ వీ రిసీవ్ ద స్టాక్ ఫ్రమ్ ది వెండర్, one side quantity will increase and another side the price also increase. Both will be increased. కాబట్టి ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడితే ఫైనాన్స్, స్టాక్ గురించి మాట్లాడితే ఎంఎం. కాబట్టి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఎక్కడైనా సరే మనకి ఎంఎం రోలు ఎఫ్ఐ రోలు ఎక్కడ ఉంది అంటే, ఎఫ్ఐ అంటే జర్నల్ ఎంట్రీస్, ఫైనాన్స్ ఎంట్రీస్, అమౌంట్, ప్రైస్ గురించి మాట్లాడితే ఎఫ్ఐ, క్వాంటిటీ గురించి మాట్లాడితే ఎంఎం, ప్లానింగ్ గురించి మాట్లాడితే పీపీ, సేల్స్ గురించి మాట్లాడితే ఎస్టీ. దట్ డిఫరెన్స్ యూ నీడ్ టు అబ్జర్వ్. దట్స్ ద రీజన్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది సెషన్ వీ డిస్కస్డ్ క్లియర్లీ. సో every manufacturing company should have this process: buy, make, sell. Buy means procurement, purchase. Make means manufacture. Sell means sale. In these 3 steps, we can see 3 integrations. One is FI, second one is MM, and third one is ST. So, ఇంకా మనకి వెళ్తే డెప్త్గా వెళ్తే మనకి వేర్ హౌస్ మేనేజ్మెంట్, అలాగే ఇంకా డెప్త్గా వెళ్తే మనకి పీపీ మోడల్, పిఎస్ మోడల్ అన్ని టచ్లు ఉంటాయి ప్రతి ఆర్గనైజేషన్లో. సో కాబట్టి ఇక్కడ గూడ్స్ రిసిట్ అనేది, గూడ్స్ రిసిట్ దగ్గరే మనకి ఇంటిగ్రేషన్ జరుగుతుంది. దేంతో ఇంటిగ్రేషన్ ఉంది? ఫైనాన్స్తో ఇంటిగ్రేషన్ ఉంది. క్వాంటిటీ మనం వాల్యూ 2 రిసీవ్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఎంఎం అలాగే ఫ్లో, కంప్లీట్ ఫ్లో ఎఫ్ఐ ఎంఎం నుంచి వస్తుంది కాబట్టి ఎంఎం ఎఫ్ఐ 2 ఇంటిగ్రేషన్. ఇన్వాయిస్ కాపీ అండి. వాట్ ఈజ్ ఇన్వాయిస్ కాపీ? సో వెండారు నాకు డబ్బులు కట్టండి అని చెప్పి ఇన్వాయిస్ ఇస్తాడు. ఆ ఇన్వాయిస్ మనం ఎస్ఏపిలో ఎంటర్ చేస్తాం. గూడ్స్ వచ్చాయని ఎంటర్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి వెళ్ళాయని చెప్పి ఎంటర్ చేస్తాం. సో అలాగే ఇన్వాయిస్ వచ్చింది అని చెప్పి ఎంటర్ చేస్తాం. ఇన్వాయిస్ కాపీ. ఇది ఇన్కమింగ్ ఇన్వాయిసా, అవుట్ గోయింగ్ ఇన్వాయిసా? ఇన్కమింగ్. ఓకే, సో ఇది ఇన్కమింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటండి? పేమెంట్.
అవుట్ గోయింగ్ పేమెంటా, ఇన్కమింగ్ పేమెంటా? అవుట్ గోయింగ్ అంటే ఏంటి? బయటికి వెళ్తుంది, వెండార్కి పేమెంట్ చేసినాం. సో ఇక్కడ కంప్లీట్ ఎఫ్ఐ. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఎంఎం వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఈ రిక్విజిషన్ కూడా ఎంఎంఏ, ఇది కూడా ఎంఎంఏ, ఇవన్నీ పైన ఉన్నాయన్నీ ఎంఎంలే. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడితో మనకి P2P ఎండ్ అయిపోతుంది అనమాట. తర్వాత బ్యాక్ ఎండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ ఎండ్ వర్కే రికన్సిలేషన్. రికన్సిలేషన్ అంటే ఏంటి? మనం ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా బ్యాలెన్స్ టాలీ అవ్వాలి అంటే రికన్సిలేషన్ అవసరం. బ్యాలెన్స్ అన్నీ కూడా టాలీ అంటే రికన్సిలేషన్ అవసరం కదా. సో రేపొద్దున పేమెంట్స్ ఏమైనా రాంగ్గా చేసామా, డూప్లికేట్ పేమెంట్స్ అయినాయా, ఒక పేమెంట్ బదులు ఇంకో పేమెంట్ చేసామా, బ్యాలెన్స్ షీట్లోనే కదా రిఫ్లెక్ట్ అయ్యేది ఫైనల్గా. సో స్టేట్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రికన్సిలేషన్ అనేది బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట. ఇది నాన్ బిల్లబుల్ వర్క్ కింద కౌంట్ అవుతుంది. అర్థమైందా? బిల్లబుల్, నాన్ బిల్లబుల్ అని రెండు ఉంటాయండి ఎంఎన్సీస్లో. ఈ పైన ఇవన్నీ కూడా బిల్లబుల్లే, ఇది నాన్ బిల్లబుల్ వర్క్ కింద రికన్సిలేషన్ అనేది మనం యాక్యురేట్గా పోస్ట్ చేసామో లేదా క్లయింట్ దీనికి పేమెంట్ చేయడు కొన్ని కంపెనీస్లో. ఓకే, సో రికన్సిలేషన్ అనేది మనం ఎగ్జాక్ట్గా పోస్ట్ చేసామా లేదా అని చెక్ చేసుకోవడం వరకే, అవునా కదా. సో కాబట్టి ఇక్కడ P2P ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఆర్గనైజేషన్, సో డెఫినెట్లీ these kind of things will be there. So initially metal requirement planning will happen. How much quantity is required, when is required, when is required, and how much stock that we have to maintain, what is the reorder point stock, what is the safety stock. These things will be taken care by SAP MM people under who? PP means production planning. So once the metal requirement planning has been finished up, and what is the next step? The best vendor selection, it is based upon the quotation. So we have to gather the quotation from each vendor and we have to finalize who is the best vendor in the market. Okay, that things will happen based upon the quotation only. So gather the quotation from the vendor and you can finalize who is the best vendor. That is called as best vendor selection based upon the quotation. So after that, outline agreement will be made. Outline agreement can be two types. One is contract and second one is schedule agreement. Contract means there is a certain agreement between the two parties, vendor and company. In going forward, there should not have any conflicts between these two parties. If you set up contract, if you set up agreement. So once a contract has been created, contract has a release. Once contract has been created, should be released. Okay, so in the contract everything will be written like payment terms. So how much amount I need to pay and what date and how much CAT discount I will receive from the vendor. So these things will be written in the contract. And schedule agreement means on the particular date the vendor need to deliver the goods to the company. On the particular date, vendor needs to deliver the goods to the company. That is called a schedule agreement. Okay, once this background part is completed like metal requirement planning, best vendor selection, outline agreement is completed, then the next step is purchase requisition. So purchase requisition is an internal document, and once requisition has been created, this should be approved from your finance manager. There is a releasing procedure will be there for purchase requisition and purchase order. What is the releasing procedure? So first initially your finance manager will approve, after that senior manager, after that CFO, based upon the requirement. So purchase requisition means we have to gather all the materials from the different kind of departments requirement. So all the metal requirement we have to gather from the different kind of departments. So after that, purchase order is an external document. Purchase order should be released. Okay, that means it should be approved. Once it is approved, it will be moved to the vendor. So it will move to the vendor account. So once the vendor will deliver the goods, that is called as goods receipt. Here FI to MM integration will happen because
we are receiving the goods as well as we are also receiving the value. So that's the reason here integration things are happen. FI to MM integration happened at only goods receipt. After that invoice, this is incoming invoice. The vendor will send the invoice to the company, and this invoice we need to record in our books of accounts. And once we receive the invoice, we have to pay to this invoice. Against this invoice we have to pay. Okay. After that reconciliation process will start. Reconciliation is completely back end work. It's not it's a non-billable work. So billable means client will pay. Non-billable means client will not pay. It is only for internal purpose. We have to doing reconciliation for correct in the balance sheet. Understand? అర్థమైందండి అందరికీ కూడా. సో కాబట్టి everyone should understand these things. Very very important. P2P process, P2P cycle గురించి ఇంటర్వ్యూలో మనకి బాగా అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఫైనాన్స్ ఎంట్రీస్ జనరేట్ అవ్వవు. మనకి ఫైనాన్స్ ఎంట్రీస్ జనరేట్ అయ్యాయి గూడ్స్ రిసిట్ దగ్గర. సో గూడ్స్ రిసిట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి? సో ఈ జిఆర్ఐఆర్ అంటే గూడ్స్ రిసిట్ ఇన్వాయిస్ రిసిట్ అని టెంపరీ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తారో అప్కమింగ్ క్లాస్లో చెప్తాను. ఇన్వాయిస్ రిసిట్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ ఏంటండి? సో రికన్సిలేషన్ చేసినప్పుడు ఇవి ఫైనాన్స్ ఎంట్రీస్ ఇంటర్వ్యూకి వెళ్తే ప్రతి ఇంటర్వ్యూలోనూ కామన్గా అడుగుతున్నారు. ఈ ఎంట్రీస్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. అర్థమైందా? ఈ ఎంట్రీస్ అనేది లేకుండా మనకి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఎవ్రీవన్ గెట్టింగ్ మీ వాట్ ఐఎమ్ సేయింగ్? సో మనకి ఫైనాన్స్ ఎంట్రీస్ మనకి సో గూడ్స్ రిసిట్ దగ్గర ఫైనాన్స్ ఎంట్రీ ఏంటి? సో ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు జిఆర్ఐఆర్. సో అలాగే ఇన్వాయిస్ రిసిట్కి ఎంట్రీ ఏంటి? సో ఇన్వాయిస్ రిసిట్కి మనకి జిఆర్ఐఆర్ అకౌంట్ డేటా టు వెండర్. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి గూడ్స్ వస్తాయి కానీ ఇన్వాయిస్ అనేది తర్వాత వస్తుంది. ఇమీడియట్గా రావచ్చు, ఇన్వాయిస్ లేట్గా ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఇన్వాయిస్ వస్తాయి, ఇన్వాయిస్ డబ్బులు కట్టమని ముందే డబ్బులు కట్టి ఇన్వాయిస్ వస్తుంది కానీ గూడ్స్ తర్వాత రావచ్చు. ఈ టైం ల్యాగ్ అనేది ఉంది గూడ్స్ రిసిట్కి ఇన్వాయిస్కి. రెండు ఒకేసారి వచ్చేసింది అనుకో నలిఫై అయిపోద్ది జిఆర్ఐఆర్. ఒకవేళ రాకపోతే మరి బ్యాలెన్స్ షీట్లో చూపించాలి కదా, ఓకే గూడ్స్ వచ్చినాయి ఇంకా ఇన్వాయిస్ మనకి రాలేదని. సో అందుకే ఒక టెంపరీ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటారు, దాని పేరే జిఆర్ఐఆర్. దీనికి రికన్సిలేషన్ ఉంటుంది ఎస్ఏపీలో. దీనికి ఏముంటుంది? రికన్సిలేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మంత్ ఎండ్ యాక్టివిటీ రికన్సిలేషన్. జిఆర్ఐఆర్ రికన్సిలేషన్ ఈజ్ ఆల్సో it is part of one of the month end activity in SAP. Got my point? Everyone understand what I am saying? So payment. What is the payment? So maniki vendor account data to bank. Okay. So maniki payment, vendor outgoing payment. ఈ ఎంట్రీ చదువుకోకపోతే జాబ్ రాదు. ప్రతి ఇంటర్వ్యూలో ఇదే అడుగుతారు. ఓకేనా? ప్రతి ఇంటర్వ్యూలో ఇవే అడుగుతారు. రికన్సిలేషన్ బ్యాంక్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ప్రతి ఫైనాన్స్ ఇంటర్వ్యూలో కంపల్సరీగా ఈ ఎంట్రీస్ అడుగుతారు. ఈ ఎంట్రీస్ ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? రేపొద్దున టీ కోడ్ చెప్తాను.
ఇక ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి మెల్లగా. సో థియరిటికల్ క్లాసెస్ 2 క్లాసెస్ చెప్పుకున్నాం P2P మీద. రేపటి నుంచి ఎస్ఏపిలో క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. S4 హనాలో చెప్తాం మనం. S4 హనాలో మనం క్లాసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి నోట్స్ ఇస్తాను. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? బెస్ట్ వెండర్స్ టీ కోడ్ అనమాట. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అయిన తర్వాత కాంట్రాక్ట్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే ME31K, షెడ్యూల్ అగ్రిమెంట్ ME31L. సో పర్చేజ్ రిక్విజిషన్ మనకి ME51 అని ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, సరే రేపు ఇద్దాము ఇవన్నీ కూడా. సో మనకి ఎస్ఏపిలో మనకి సో ఇక్కడ దాకా మనకి చూడండి. కొన్ని కంపెనీస్లో ఏంటంటే దీన్ని సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటారండి. కొన్ని కంపెనీస్లో ఏమంటారు దీన్ని? P2Pని ఏమంటారు? సోర్స్ టు సెటిల్మెంట్ అంటారు. సోర్స్ టు సెటిల్మెంట్ అన్నా, పర్చేస్ టు పే అన్నా, సో ఇది అన్నా ఒకటే. సో ఇది ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం ఇక్కడ ఇస్తాను. సో ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ P2P ప్రాసెస్ అని అడిగితే షార్ట్ ఆన్సర్లో షూర్ అని చెప్పి ఇది మొదలెట్టాలి, ఈ స్టోరీ అంతా. ఓకే, ఈ ఎంట్రీస్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాలి, అర్థమైందా? సో కాబట్టి ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఓకేనా? చాలు, ఇది చూసి మన నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.